ఏపీసీపీఐ సామాజిక మాధ్యమాల ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. నా పేరు షఫీ అహ్మద్. ఆర్ఎస్ఎస్ స్వరూపం, స్వభావంపై ఓ మాజీ ప్రచారక్ అనుభవాలు ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారు. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కేంద్రంలోని బీజేపీ పార్టీతో సహా పరివార సంస్థలకు మాతృ సంస్థ. గల్లీ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయికి, ఆపై అంతర్జాతీయ స్థాయికి ఎగబాగిన కాషాయ భావజాల సంస్థ. ఆ భావజాలానికి ప్రేరేపితమై ప్రచారకులుగా మారిన అనేక మంది యువకులు క్రమక్రమంగా పశ్చాత్తాపం చెందుతున్నారు. ఆ సంస్థ మేలిముసుగు తొలగడంతో మేడిపండు రూపం ప్రత్యక్షమైంది. ఆ క్రమంలో వాస్తవాలు వెల్లడించేందుకు అనేక మంది తాపత్రయపడుతున్నారు. వారిలో కడప జిల్లాకు చెందిన పోరెడ్డి విజయశంకర్ రెడ్డి ఒకరు. ఏళ్ల తరబడి ప్రచారకుగా కొనసాగిన ఆయన ఆర్ఎస్ఎస్ ప్రయాణంలో ఎదురైన చేదు అనుభవాలతో గుణపాఠం నేర్చుకొని అనేక పుస్తకాలు రాస్తూ విద్వేష భావజాలంపై ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ క్రమంలో భాగంగా ఆయన రాసిన పుస్తకం దేశభక్తి ముసుగులో అనేక సంచలనాలు సృష్టించింది. ఆయనతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఈ సందర్భంగా చూస్తున్నారు. అందులో భాగంగానే ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల పట్ల శాస్త్రీయ అధ్యయనం చేసిన ప్రగతిశీల అధ్యయనకర్త ఎంవి ఆంజనేయులు గారితో కూడా విశ్లేషణ కార్యక్రమాన్ని మీరు చూడబోతున్నారు. సార్, శంకర్ రెడ్డి గారు నమస్కారం సార్. సార్, ఈ ఆర్ఎస్ఎస్ భావజాలంపై మీకు పుస్తకం అసలు ఎందుకు రాయాలనిపించింది? మీకు ఏ రకమైనటువంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి? ఏ అంశాలు మీకు పుస్తకం రాసి ప్రచారం చేసే దిశగా ప్రేరేపిస్తున్నాయి? ఆ పుస్తకం రాయడానికి కారణం కూడా ఆర్ఎస్ఎస్ఏ. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్లో పనిచేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన విషయాల మీద ప్రశ్నించడము అనేటువంటిది ఒక పద్ధతి ఉంటుంది. సంస్థలో పై స్థాయి అధికారులు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. మేము ఆర్ఎస్ఎస్ సరసంఘ చాలక్ మోహన్జీ భాగవత్ను 2014 ముందు అయోధ్య రామ మందిరం కోసం ఉద్యమం చేసి 2014 ఎన్నికల తర్వాత ఎందుకు మనం రామ మందిరం గురించి ప్రస్తావన చేయలేదంటే, ఇప్పుడు దాని గురించి అవసరం లేదు, రామ మందిరం ముఖ్యం కాదు, ప్రజల మధ్య మతపరమైన సమస్య ఉంటేనే, పోలరైజేషన్ ఉంటే మన వైపు ఒక వర్గం ఉంటుందని మోహన్జీ భాగవత్ అనడమే జరిగింది. అప్పుడే మేము ఆలోచించుకున్నాం. దాని తర్వాత ఒక సమావేశంలో మేము అడిగితే వాళ్ళు ఆర్ఎస్ఎస్ చెప్పేది ఏంటంటే, ప్రశ్నించకూడదు, ప్రశ్నించడమే మీరు తప్పు, పని చేసుకుంటూ పోతే అన్నీ అవుతాయి, అన్నీ అడుగుతుంటే కాదని చెప్పారు. మేము కీలకంగా ఈ రామ మందిరం విషయంలో ప్రశ్నించాం. రామ మందిరం కావచ్చు, అనేక విషయాల మీద, ప్రధానంగా కుల వివక్ష పట్ల కావచ్చు, అనేక మంది దళితులకు జరిగిన అవమానాల పట్ల, హిందువులందరూ సమానం ఏంటున్నారు, ఎక్కడ సమానం, ఇవన్నీ ప్రశ్నించాం. వాళ్ళు ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు మేము అడిగిన దానికి. ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పనందుకు మేము చెప్పాం, మీరు మాకు సమాధానం చెప్పలేదు కాబట్టి ఈ సిద్ధాంతం మూలాల్లోనే తప్పు ఉంది, మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొడుతున్నారు, తెర వెనుక అనేక శక్తులు ఉన్నాయి, కాబట్టి మేము ప్రజలకు వెళ్ళి ప్రజాక్షేత్రంలో మేము తెలియజేస్తామని వాళ్ళకి చెప్పి బయటకు వచ్చాం. మేము నవంబర్ 4 బుక్ రాసాం. దానికంటే ఒక 6 నెలల క్రితం నుంచి మేము ఉద్యమం చేస్తున్నాం ప్రజలకు విస్తృతంగా. తర్వాత మేము బుక్ అంటే ఒక రచయిత కంటే నా లైఫ్ ఎక్స్పీరియన్స్, వాస్తవాలు నేను రాశాను, స్వీయ అనుభవాలు రాశాను. రాసి నేను దాని మీద నా సెల్లెమరు రాశాను. ఏ ఆర్ఎస్ఎస్ కార్యకర్త అయినా ఇందులో ఉన్న విషయాలు తప్పు అనిపిస్తే బహిరంగ చర్చకు రండి అని చెప్పాను. ఏ వ్యక్తి కూడా బహిరంగ చర్చకు అనేటువంటిది రాలేదు. ఎందుకంటే 12 సంవత్సరాలు మేము పనిచేసి స్వీయ అనుభవం ద్వారా మేము తెలుసుకున్నాం ఈ దేశానికి ఆర్ఎస్ఎస్ ఎంత నష్టమో, అది ఎన్ని విభాగాల్లోకి వెళ్ళిపోయింది, ఎన్ని స్థాయిల్లో ఉంది, ఇది ఎంత ప్రమాదము, దీని నుంచి ఎట్లా బయటికి తీసుకోవాలి రియలైజేషన్లో భాగంగానే ఆ పుస్తకాన్ని మేము రాయడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు పొరెడ్డి గారు, మీకు అసలు ఆర్ఎస్ఎస్లో ఎందుకు చేరాలనిపించింది? అసలు ఏ సిద్ధాంతాల పట్ల ఆకర్షితులై మీరు ఆర్ఎస్ఎస్లో చేరారు?
ఆర్ఎస్ఎస్లోకి ఎవరైనా ప్రాథమికంగా యూత్ ఎక్సర్సైజుల పేరుతో ఫస్ట్ ఆకర్షిస్తారు, ఫిజికల్ ఎక్సర్సైజ్ పేరుతో వెళ్తాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్ఎస్ఎస్లో ఫస్ట్ మోటివేషన్ దేశభక్తి గురించి చెప్తారు. ప్రధానంగా దేశభక్తి పాటలు, స్వతంత్ర సంగ్రామం కథలు, ఈ దేశభక్తి అనేటువంటి విషయాల్లో మేము బాగా ఇన్స్పిరేషన్ అయ్యాం. అయితే ప్రాథమిక దశలో దేశభక్తి గురించి చెప్పి, ఈ దేశభక్తి అంటే ఏంటంటే మతోన్మాదమే దేశభక్తి, దేశానికి హిందూ మతానికి వ్యతిరేకులు ఉండారు, వీళ్ళంతా దేశానికి పెద్ద ప్రమాదం, దేశభక్తి అంటే వీళ్ళందరినీ సంహరించాలా, మొత్తం అందరినీ కూడా అంటే వ్యతిరేకులను సంహరించాలా, మన మతీయులను సంఘటితం చేయాలా, అవసరమైతే ఒక యుద్ధం చేయాలా అనేటువంటిది, ఇదే నిజమైనటువంటి దేశభక్తి అని మేము ఆర్ఎస్ఎస్ ద్వారా ఫిక్స్ అయ్యాం. కానీ దాని ఉద్దేశం అంతా కూడా ఈ విధమైనటువంటి ఉద్దేశంతో మేము ఉత్తేజంలో దీన్నే దేశభక్తిగా భావించి వెళ్ళడం అనేటువంటిది జరిగింది. ఇప్పుడు పోరెడ్డి గారు మన ఎంవి ఆంజనేయులు గారితో కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఆంజనేయులు గారు, మీరు ప్రగతిశీల అధ్యయనకర్తగా వీటన్నిటి మీదుగా బాగా అవగాహన ఉంది. ఇప్పుడు పోరెడ్డి శంకర్ రెడ్డి గారి ప్రస్థానం కూడా మీరు ఎలా ప్రయాణం చేశారు, ఏ విషయాలు వాస్తవానికి మీ అధ్యయనంలో అసలు ఆర్ఎస్ఎస్ స్వరూపం ఏమిటి, అసలు దాని స్వభావం ఏమిటి, ఇప్పుడు పోరెడ్డి గారు చెప్తున్న విషయాల్లో వాస్తవాలు ఎంతవరకు ఉన్నాయి? శంకరెడ్డి గారు నేను చెప్పింది ఒక విషయం చెప్పారు ఇందాక, సిద్ధాంతంలోనే ఎక్కడో తప్పు ఉంది అనేటువంటిది. వాస్తవంగా సిద్ధాంతంలోనే తప్పు ఉంది. ఏమిటంటే మొదటిది ఇది హిందుత్వ సిద్ధాంతం అని చెప్పారు. హిందుత్వ సిద్ధాంతం అంటే అసలు హిందుత్వం అంటే ఏమిటి అని చెప్పానంటే ఇట్ ఈస్ ఏ వే ఆఫ్ లైఫ్ అన్నారు. మొదట తప్పు అది. ఎందుకంటే వే ఆఫ్ లైఫ్ భారతదేశం మొత్తం ఒకే రకంగా లేదు. ఈవెన్ హిందూ మతం అని చెప్పబడే మతంలో ఉండేటువంటి వాళ్ళ మధ్య కూడా భారతదేశ వ్యాప్తంగా వైవిధ్యాలు అనేటువంటివి ఉన్నాయి. మరి అన్ని వైవిధ్యాలు ఉన్నప్పుడు అది ఒకటే వే ఆఫ్ లైఫ్ అని చెప్పని ఆలోచించడం అనేటువంటిది, అది చెప్పడం అనేటువంటిది మొదటి తప్పు. రెండవది, వాళ్ళు ఎంచుకున్న పదం కూడా చాలా తెలివైనటువంటి పదాన్ని ఎంచుకున్నారు. హిందూ మతం అది రిఫ్లెక్ట్ అయ్యేటువంటి పద్ధతుల్లో హిందుత్వం అనేది ఎంచుకున్నారు. యాక్చువల్గా హిందూ మతం అనేటువంటిది భారతదేశంలో లేదు. అసలు హిందూ అనేటువంటిది ఒక ప్రాదేశిక పదం. అది సింధు అన్న పదానికి ఆ పర్షియన్లు సాబలక వాళ్ళు సింధుని హిందూ అన్నారు. అది రూపాంతరం చెంది హిందూగా మారింది. అది ప్రాదేశిక పదం. అది వాస్తవానికి వాళ్ళు చెప్పినటువంటి ఆ హిందూ అన్నటువంటి ప్రాంతంలో అన్ని మతాలలో ఉన్నారు అప్పట్లో, అప్పుడు ఉన్నటువంటి మతాలు. కానీ ఉన్నదల్లా ఏ మతం, వైదిక మతం, తర్వాత బౌద్ధం, జైనం, ఇట్లాంటివన్నీ కూడా ఈ మతాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వైదిక మత సాంప్రదాయాలు అనేటువంటి వాటిని దేశంలో తీసుకెళ్ళాలి అనేటువంటిది వీళ్ళు చెప్పారు. దానికి వాళ్ళు హిందూ అన్నటువంటి తగిలి దానికి వే ఆఫ్ లైఫ్ అని పేరు పెట్టి, హిందుత్వం అనేటువంటి పేరు పెట్టి, ఇదంతా ఒకటే లైఫ్, భారతదేశం అంతా ఒకే రకమైన పద్ధతులు అనుసరిస్తున్నారని చెప్పి తెలిసో తెలియకో కొంతమంది మేధావులు అనబడేటువంటి వాళ్ళు కూడా ఆ రకమైన ఆలోచన ధోరణిలోకి వెళ్ళే భావజాలం కాదు. అక్కడ ఆర్ఎస్ఎస్ని వాళ్ళు అభిమానించారా లేదా అన్నటువంటిది పక్కన పెడితే ఇట్స్ ఏ వే ఆఫ్ లైఫ్ అన్నటువంటి భావజాలంలోకి వెళ్ళారు. కానీ భారతదేశాన్ని నిజంగా పరిశీలిస్తే అదంతా లేదు. ఒకే అంశం మీద భిన్నమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కేరళ ఉంది. కేరళలో వాళ్ళు ఓనం పండుగ జరుపుకుంటారు. బలి చక్రవర్తిని వాళ్ళు గొప్ప మహాదాతగా, చాలా గొప్పవాడిగా వాళ్ళు భావిస్తారు. అదే బలి చక్రవర్తిని వీళ్ళు పురాణాల్లో రాక్షసుడిగా, వామనుడు అనేటువంటి వాడు పాతాళానికి తొక్కేసినట్టుగా వీళ్ళు భావిస్తారు. వీళ్ళు వామనుడిని, దశావతారాలను వీళ్ళు పూజిస్తే వాళ్ళు బలి చక్రవర్తిని. ఒకే దేశం, ఒకే మతం, కానీ భిన్న అభిప్రాయాలు. ఇట్లా చాలా ఉన్నాయి. అందుకని భారతదేశం మొత్తం ఒకే. అలాగే ఆచార వ్యవహారాల్లో తేడాలు ఉన్నాయి, ఆహార వ్యవహారాల్లో తేడాలు ఉన్నాయి, చివరికి వాళ్ళు జీవించే పద్ధతుల్లో తేడాలు ఉన్నాయి, వాళ్ళ ఆలోచన ధోరణుల్లో తేడాలు ఉన్నాయి. ఇన్ని రకాల వైవిధ్యమైనటువంటి ఈ దేశం ఒకే దేశం అని చెప్పడం అనేటువంటిది అసలు ఆ సిద్ధాంతం అక్కడే తప్పు ఉంది. ఆ వైవిధ్యాన్ని గుర్తించకుండా ఒకే చెప్తే అది మభ్యపెట్టినట్టే అవుతుంది. అప్పుడు కొంతమంది ఆటోమేటిక్గా జనరల్గా మొదట్లో ఆకర్షితులైన తర్వాత వచ్చినటువంటి వాళ్ళు తెలుసుకుంటారు ఇది తప్పు, ఇట్లా ఉండడం అనేటువంటి తప్పు, ఇది ఈ దేశంలో చాలా వైవిధ్యాలు ఉంది, చాలా వైరుధ్యాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని వాళ్ళు గమనిస్తారు.
అది బేసికల్గా అక్కడ ఆ సిద్ధాంతంలో ఉన్నటువంటి తప్పు. పోరెడ్డి గారిని ఒక ప్రశ్న అడుగుదాం సార్ ఈ సందర్భంగా. ఇందాక పోరెడ్డి గారు చెప్పుకొచ్చారు ఏంటంటే మేము రామ మందిరం ఎప్పుడు కడతాము అన్న దాని మీద ప్రశ్నించాము. కుల మతాలకు సంబంధించిన మీరు ఎందుకు ఇలా వివక్ష చూపుతున్నారు, కులాల వివక్ష అని అన్నారు. అంటే రామ మందిరం కట్టడం లేదన్న కోపంతో మీరు ప్రశ్నించారా, లేకపోతే రామ మందిరం ద్వారా వీళ్ళు ప్రజల్లో పాచికలు ఆడేసి ప్రజల్ని విద్వేషాల వైపు రెచ్చగొడుతున్నారని చెప్పి ప్రశ్నించారా? రామ మందిరం కట్టాలని మేము ప్రశ్నించాం. ఆ ప్రశ్నలో మాకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు చెప్పిన సమాధానాలను బట్టి రామ మందిరం కట్టడం అనేటువంటిది వీళ్ళ ఉద్దేశం కాదు. దీని ద్వారా మతపరమైనటువంటి సమస్య సృష్టించడం అనేటువంటిది దీని ద్వారా వీళ్ళ ప్రధానమైనటువంటి ఉద్దేశం. దాన్ని మేము సోషల్ మీడియాలో 8 నెలల క్రితమే చెప్పాము. ఇప్పుడు కూడా అదే కనిపిస్తుంది. ఎన్నికలు దగ్గర పడతాయనగా రామ మందిరం విషయం ముందుకు తీసుకొని వచ్చి రామ మందిరం కడతావా లేదని ఇప్పుడు వచ్చేసి ఎలక్షన్ అజెండాలో పెట్టి ఎవరు రామ మందిరం కడతామంటే ఎవరు అజెండాలో పెడితే వాళ్ళకి మా సపోర్ట్ ఉంటుందని ప్రెసిడెంట్ కూడా డ్రామా చేస్తున్నారు. రామ మందిరమా, కాశ్మీర్ 370 ఆర్టికలా, గోవా, శబరిమలయ్య, తిరుపతి విషయం అనేది అక్కడ రామ మందిరం కాదు. మతపరమైనటువంటి సమస్య నిరంతరం ప్రజల్లో చర్చ జరుగుతుండాలా, రావణ కష్టం లాగా ఇది రగులుతుండాలి. వాళ్ళకి ఇంకొక 10 రకాల అంశాలు సిద్ధంగా రెడీగా పేపర్ మీద పెట్టుకుంటారు. ఇది కాకపోతే ఇంకోటి ప్రధానమైనది ఏంటంటే ఈ దేశంలో ఒక మతపరమైన సమస్యను నిరంతరం ఉంచడమే ఆర్ఎస్ఎస్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యం. దాని మనుగడ దానితోనే సాగుతుంది అనేది మేము గ్రహించి బయటకు వచ్చాం. బయటికి వచ్చిన తర్వాత మీపై ఎటువంటి ప్రచారాన్ని వాడు ప్రారంభించారు? ప్రాథమికంగా మేము ఒక సోషల్ మీడియాలో ఇంటర్నల్ ఇక్కడ చెప్పలేని విషయాలన్నీ కూడా ఒక సోషల్ మీడియాలో ఒక వీడియో రిలీజ్ చేసాం. అది లక్షల్లో వైరల్ అయింది. వ్యక్తిగతంగా ఏదైతే ఒక బ్రాహ్మణిస్ట్ ఉండే ఒక ఆల్ ఇండియా అధికారి ఎట్లా దళిత స్త్రీని బలాత్కారం చేసి వాళ్ళు ప్రెగ్నెంట్ చేసి వదిలేశారు, బీసీలను అయితే ఆ అబాండాలు వేసి ఎట్లా తొలగించారు, ఇటువంటి విషయాలన్నీ లోతైన విషయాలు చెప్పాము. మా పైన చేసిన ఆరోపణలు ఏంటంటే రకరకాల వ్యక్తిగతమైన ఆరోపణలు తీవ్రంగా చేశారు సోషల్ మీడియాలో. పెద్ద ఎత్తున స్టేట్ కమిటీని నిర్ణయించుకొని 2 వీడియోలు పెట్టడం రకరకాలుగా. మేము అన్నింటికీ స్నేహ టీవీలో మళ్ళీ డెబిట్ పెట్టి బహిరంగ చర్చకు రమ్మంటే స్నేహ టీవీలో డెబిట్కి వచ్చారు. అది బీజేపీ వాళ్ళు వచ్చారు, వాళ్ళు తెలియక వచ్చారు నేను ఉండాలని. ఇప్పటికీ బహిరంగ చర్చకు రండి అంటే ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవడు వచ్చేది లేదు. సైడ్ వచ్చి ఫేస్బుక్లో తిట్టడము, ఆ పక్కరికి ఇట్లా ఈ ఆర్ఎస్ఎస్ వచ్చి ఇట్లా చెప్తాడు. కానీ ఎందుకంటే నేను మేధావిగా చెప్పలేదు, నేను దాంట్లో సంఘటనలు చూశాను, అవి చూశాను. నేను ఏదైతే ప్రత్యక్షంగా చూశానో ఏవైతే తప్పులు కానీ దాని మీద బహిరంగ చర్చకు రండి అని చెప్తున్నా ఆర్ఎస్ఎస్ నీ సిద్ధాంతం అనేటువంటిది. వాళ్ళు రాకుండా నన్ను వ్యక్తిగతమైన తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు ఆంజనేయులు గారు ఇందాక మన పోరెడ్డి గారు చెప్పారు, దేశభక్తి అనే పేరు మీద జనాలందరినీ అట్రాక్ట్ చేస్తుంది ఆర్ఎస్ఎస్. అదేవిధంగా ఒక పాచిక యూత్కి వీళ్ళందరూ కూడా ఒక పాచికేసరి ఆకర్షిస్తుంటుందని చెప్పారు. అయితే అసలు దేశభక్తికి ఆర్ఎస్ఎస్కి సంబంధం ఉందా? అసలు ఆర్ఎస్ఎస్ ఎప్పుడైనా దేశభక్తియుతంగా ప్రవర్తించిందా? మొదటి విషయం ఏంటంటే ముందు దేశభక్తి అన్నదానికి నిర్వచనం ఏంటి అన్నటువంటిది కూడా చూసుకోవాలి. దేశభక్తి అంటే మాకు మంచి గంగా నది ఉంది, యమునా నది ఉంది, లేకపోతే మంచి వింధ్య పర్వతాలు ఉన్నాయి, ఇట్లా వీటన్నిటినీ పొగుడుకుంటూ కూర్చోవడం దేశభక్తి కాదు. ప్రజల జీవన విధానం ఎలా ఉంది, ప్రజలు ఎలా ఉంటున్నారు, ప్రజలు హాయిగా ఉండగలుగుతున్నారా, వాళ్ళకి ఏం ఆటంకాలు వస్తున్నాయి, వాటిని ఎట్లా అధిగమించాలి, వీటన్నిటిని గురించి ఆలోచించడం, వాటికి ఏమైనా రూపకల్పన చేయటం అనేటువంటి దేశభక్తి. కానీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి పని ఏమిటి? ఇప్పుడే కాదు, మొదటి నుంచి కూడా అది చేస్తున్నటువంటి పని ఏమిటి? ఆ రోజు బ్రిటిష్ వాళ్ళతో కుమ్మక్కైంది, అది రికార్డెడ్ ఎవిడెన్స్, ఇంకా దాని గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. తర్వాత కాలంలో కూడా ఐక్యంగా ఉంటే ప్రజలు ఆనందంగా ఉంటారు, విభేదాలు పెడితే ఘర్షణలతో కొట్టుకు చేస్తుంటారు. మరి దాని దేశభక్తిని ఎలా అంటాం? వీళ్ళు మతపరమైన విభేదాలు పెట్టాలి అని చెప్పని అనుకున్నప్పుడు దేశభక్తి ఎలా అంటాం? ఎక్కడ కులాలు ఉంటే అక్కడ కులాలను రెచ్చగొడతా ఉంటాయి. ఇందాక ఆయన ఒక విషయం చెప్పారు, ముఖ్యంగా ఈ బ్రాహ్మణాధిపత్యం వీటన్నిటిని గురించి. మరి నువ్వు ఇటువంటి ఆధిపత్య ధోరణి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా కింది స్థాయిలో ఉన్నవాళ్ళు తెలియక అట్రాక్ట్ అయినా కూడా తర్వాత అయినా అది ఇబ్బందికరమైన పరిస్థితిగా ఉంటుంది. ఇది మొత్తం విభజన రాజకీయం అనేటువంటిది ఆర్ఎస్ఎస్ యొక్క సిద్ధాంతం. దాని వెనుక ఉన్నటువంటి మూలం ఏమిటంటే
అసలు ఆర్ఎస్ఎస్ సంస్థ ఏర్పడటమే ఈ విభజన రాజకీయంతో ఈ దేశంలో పాతకాలపు ఫ్యూడల్ పద్ధతులు ఉండాలి అనేటువంటి దీంతోనే అది ఏర్పడింది. విద్వేష పునాదుల మీద విద్వేష పునాదులను పెంచాలి. అలా పెంచడం ద్వారా స్వతంత్రోద్యమ కాలంలో అంతకుముందు సరే నవాబుల కాలం, దానికి ముందు ఉన్నటువంటి కాలాలు, ఈ కవి ఇవన్నీ ఎట్లా ఉన్నప్పటికీ కూడా స్వతంత్రోద్యమ కాలంలో ప్రజలందరూ కూడా ఐక్యం అవడం మొదలుపెట్టారు. అటు దళితుల దగ్గర నుంచి ఇటు ఇతర కులాల దగ్గర నుంచి ఈ మొత్తం అందరూ కూడా ఏకమై ఈ దేశంలో మన దేశానికి స్వతంత్రం కావాలి అనేటువంటి దీంతో మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టినటువంటి దాన్ని ఈ రోజున అది గనక ఏకమైతే జరిగేటువంటి పరిస్థితి ఏమిటి అంటే కొంతమంది ప్రయోజనాలు నెరవేరు. ముఖ్యంగా ఈ ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు అనేటువంటి వాళ్ళు పేష్వాలకు సంబంధించినటువంటి వాళ్ళు యాక్చువల్గా చిత్పావన్ బ్రాహ్మిన్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు పర్షియన్ దీనికి ఆ ప్రాంతానికి వాళ్ళకి సంబంధాలు ఉన్నాయనేటువంటిది ఒక మేమే అసలు సిసలైనటువంటి ఆర్యులు అనేటువంటి ఒక ఇది కూడా ఉంది. సరే, దాన్ని ఆ పేష్వాలుగా వాళ్ళు కొంత అనుభవించినటువంటి దాన్ని అది నిలబెట్టుకొని భారతదేశంలో తమ అధికారం నిలబెట్టుకోవాలి అనేటువంటి దానికోసం దానికి వేరే భూమికి ఏముంది, స్వతంత్రోద్యమం అందరినీ కలుపుతూ ఉంది. నువ్వు కలిపితే నీవు గొప్పతనం ఏముంది, విడగొట్టుకుంటే దాని యొక్క ప్రయోజనం నెరవేరుతుంది. దానికోసమని ఈ విభజన రాజకీయాలు అనేవి వాళ్ళు చక్కగా ఆనాటి నుంచి కూడా ఎందుకంటే దాన్ని ఒక సిద్ధాంతంగా రూపొందించారు. ఒక సిద్ధాంతంగా రూపొందించి దానికి దేశభక్తి అనేటువంటి ముసుగు తొడిగి ఇదే దేశభక్తి, ఇంతకు మించి దేశభక్తి కాదు అని ఇక దేశాన్ని గురించి ఎవరు మాట్లాడినా మరి గొప్ప విషయం ఏంటంటే దేశాన్ని గురించి ఇతరుల గురించి ఇప్పుడు ఈ మధ్య లౌకికవాదాన్ని గురించి మాట్లాడతారు. లౌకికవాదం అంటే ఇది మన దేశవాదం కాదంటారు. మరి మన దేశవాదం ఏది? ప్రజలను కలిపే వాదం. పోనీ అదేదో పరాయి దేశం మాట, మన దేశం మాట ఇది. ప్రజల్ని కలపడం అంతిమ లక్ష్యం. నువ్వు ఎట్లా కలుపుతావు? కాబట్టి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతమే విభజన సిద్ధాంతం. అది దేశభక్తి కాదు, ఏమీ కాదు, వాళ్ళ అధికార భక్తి తప్ప ఇంకేం కాదు. కోరెడ్డి గారు, ఇప్పుడు ఆంజనేయులు గారు ఆర్ఎస్ఎస్లో ఉన్న దేశభక్తి పాలు ఎంత అన్నది చాలా చక్కగా చెప్పారు. అదేవిధంగా మీరు ఇందాక చెప్పినట్టు ఆయన గారు కూడా ఏం చెప్పారంటే ఇది పీష్వాల నుంచి వచ్చింది, ఒక బ్రాహ్మణికల్ థాట్ నుంచి ఇది బాగా డెవలప్ అయిందని చెప్పారు. ఒక ప్రచారకగా మీరు ఆర్ఎస్ఎస్లో మీ బయోడేటా ప్రకారంగా మీరు పుస్తకంలో పేర్కొన్న దాని ప్రకారంగా అంటే చాలా పెద్ద స్థాయికి వెళ్ళారు. అసలు నాకు తెలిసి మీరు అందులో వివక్ష ఎదుర్కొన్నట్టు వ్యక్తిగతంగా ఏం అనిపించలేదు. పై స్థాయి వరకు మీరు వెళ్ళారు అంటే మరి పై స్థాయి వరకు వెళ్ళినా కానీ మీరు ఏదైతే ఆధిపత్యం గురించి చెప్తున్నారో ఆ ఆధిపత్యం మిమ్మల్ని ఎలా అడగదొక్కింది, మిగతా కులాల వారికి ఎలా అడగదొక్కింది? నాకు 12 సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ ప్రచారకగా ఉన్నప్పుడు నన్ను ఎప్పుడు ఆధిపత్యం అనేది తొక్కలే. నేను స్టెప్ బై స్టెప్ పైకి పోయినా, ఇంకా కూడా నేను మంచి మంచి పొజిషన్ లేకపోయింది. అందులో నాకు ఉండేనాళ్ళు మంచి వాల్యూనే ఉన్నది ఆర్ఎస్ఎస్లో. నాకు దాంట్లో వ్యక్తిగతమైనటువంటి ఇబ్బందులు కానీ నన్ను ఎవరు అణచివేయడం అనేటువంటిది కానీ నాకు ఎక్కడా కూడా జరగలేదు. ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా మీరు పనిచేశారు, అందుకని మీకు అలాంటి ఇబ్బంది ఏదో వ్యక్తిగతంగా నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళు ఎటువంటిది కూడా వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టలేదు. బేసిక్గా ఏంటంటే ప్రధానంగా ఆర్ఎస్ఎస్ మూలాలు ఏంటంటే ఆర్ఎస్ఎస్ అనేది హిందూ మత ప్రయోజనాల కోసం ఏర్పడింది కాదు, బ్రాహ్మణుల ప్రయోజనాల కోసం ఏర్పడినటువంటి సంస్థ అది. మేము ప్రధానంగా దాని నుంచి బయటకు వచ్చేటప్పుడు మేము గ్రహించింది ఏంటంటే మేము సమాజంలో మార్పుకై పోయినాం. ప్రధానంగా ఏంటంటే హిందువులందరూ సమానమే, కులం లేదు, అందరూ సమానమైనటువంటి కాంటెంట్తోనే మేము వెళ్ళాము. అది రెడ్ల కోసమో సోదరుల కోసమో ఇంకొకరిదో సంఘం కాదు. అది పూర్తిగా కూడా అగ్రకులాల సంఘం కూడా కాదు, అది బ్రాహ్మణుల సంఘం. అయితే ఇప్పుడు ట్రెండ్ అనేటువంటి డాక్టర్ ఎడ్గేవారు బ్రాహ్మణుడు. ఆయన తర్వాత ఈయన రెండో సరసంగ చాలకుని ఎవరిని చేసినాడు, గురువు చేసినాడు. ఆయన తర్వాత ఎవరిని చేసినాడు, బాలసాబ్ దేవరాజ్యం చేసినాడు, నియుక్తి బ్రాహ్మణే. బాలసాబ్ తర్వాత ఎవరిని చేసినాడు, రజ్జు బయాది క్షత్రియ అగ్రవర్ణ. రజ్జు బయాజీ తర్వాత ఎవరు, కుప్పనార్ల సుదర్శన్జీ బ్రాహ్మణ్. ఇప్పుడు మోహన్జీ భాగవత్ ఎవరు, బ్రాహ్మణ్. 6 మంది కీలకమైన సరసంగ చాలకులు ఉంటారంటే 6 బ్రాహ్మణ క్షత్రియే. అందులో 5 మంది బ్రాహ్మణ, ఒక ఆయన క్షత్రియే. అఖిల భారతీయ అధికారులు ఇప్పటి వరకు ఇప్పుడు కూడా 80-90% అఖిల భారతీయ అధికారులంతా బ్రాహ్మణులే, ప్రాంత ప్రచారకులంతా బ్రాహ్మణ్సే. అంటే ఏదైతే కుల వ్యవస్థ వర్ణ వ్యవస్థ యాజ్ ఇట్ ఈజ్ ఏదైతే ఉన్నదో దాని మారుతుంది కాలం. హిందూ మతంలో కూడా ఎక్కడైనా సంస్కరణ వచ్చేది ఆపి ఈ బ్రాహ్మణాధిపత్యం భారతదేశంలో కొనసాగాలంటే ఏం చేయాలా, కులం అనేది ఉండాలి. ఇప్పుడు మనుషులందరూ సమానం అంటే నువ్వు బ్రాహ్మణుడు దేవపుత్రుడు,
ఆ గౌరవం పోతుంది కదా. ప్రధానంగా ఏంటంటే మనుషులందరూ సమానం కాదు అనేటువంటిది ప్రధానంగా బలపరచాలి అనేటువంటిది ఫైనల్గా మేము గ్రహించి దీని నుంచి బయటకు వచ్చాం. అయితే ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే 12 ఏళ్ళు మేము పనిచేసి సమాజం ముందర మేము కూడా ఫుల్గా ఉంటాం. వీడేంద్ర ఏదో 12 ఏళ్ళు పనిచేసి కట్టుబడింది అనేటువంటిది. ఇది నేనే కాదు, కొన్ని వందలాది మంది ఈ 4 సంవత్సరాలన్నీ బయటకు వచ్చారు. పెద్ద ఎత్తున ఒక మార్పు అనేది ఆర్ఎస్ఎస్ నుంచి ఇంటర్నల్గా స్టార్ట్ అయింది ఇట్లా బయటికి రావడం. ఇప్పుడు అంటే అంతర్మదనం జరుగుతుందా ఈ ఆర్ఎస్ఎస్ క్యాడర్లో బాగా పెద్ద ఎత్తున కింది సెక్షన్స్ అందరిలో కూడా? ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక విధమైనటువంటి అండర్స్టాండింగ్లో ఉన్నారా మీరంతా కూడా ఇలా? లేవు. బీహార్లో నేను 12 ఏళ్ళు, ఆయన 20 ఏళ్ళు ప్రచారంగా పనిచేసినాడు. ఆయన నాకు పరిచయం లేదు, నేను సోషల్ మీడియాలో చూడమే. ఆయన సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇదే. శివమొగ్గలో ఒక ప్రచారకు. ఇక్కడ మేము ఆంధ్ర తెలంగాణలో 24 మంది ప్రచారకులు ఉన్నాము. మా అందరికీ అండర్స్టాండింగ్ ఉంది. ఒకరు ముందు వెనకలు వచ్చేవాళ్ళు దీని మీద. ఇట్లా ఇంకా దేశంలో ఉత్తరప్రదేశ్లో ఒక ప్రచారకు ఉన్నాడు, ఇట్లా ఇంకొక ప్రచారకు ఉన్నాడు, ఇట్లా ఒక 4 ఇతర రాష్ట్రాల్లో కూడా పెద్ద ఒక స్థాయిలో పనిచేసినటువంటి వాళ్ళు, మామూలు సామాన్యమైన కార్యకర్తలు పెద్ద ఎత్తున బయటకు వచ్చి రెవల్యూషన్ నడుస్తుంది. కానీ ఏంటంటే ఇంకొకటి ఏంటంటే దీనికి ఈ బయటకు వచ్చిన వాళ్ళందరినీ వాస్తవంగా మీడియా చేయాల్సినంత హైలైట్ చేయకపోవడం. కొన్ని సంస్థలు ఆయన బయటకు వచ్చి ఒక వాయిస్ ఇచ్చానే మా సంస్థ కానీ అతను బాండ్ చేసుకోవడం, అతను ఒక సంస్థలో చేస్తానే అతను వాయిస్ వినడం అనేది కూడా తగ్గిపోతుంది. మా ఐడియాలజీ ఏంటంటే రాబోయే రోజుల్లో మాజీ ప్రచారకులు వీళ్ళందరినీ ఒక బ్రాండెడ్గా చేసి నిరంతరం ఒక ఉద్యమంలాగా ఆర్ఎస్ఎస్ కుట్రలు నిరంతరం తెలియజేయాలనేటువంటి ఒక ముందుకు పోవాలనేటువంటిది మేము. ఇప్పుడు ఆంజనేయులు గారితో చిన్న విషయం తెలుసుకున్నాం. సరే, ఇందాక మీరు దేశభక్తి గురించి, ఆర్ఎస్ఎస్ దేశభక్తి గురించి చెప్పారు. సరే, దాని విషయంలో మీరు చెప్పిన దాని ప్రకారంగా ఆ డొల్లతనం ఏంటో బయటపడింది. అసలు ఈ దేశం పట్ల వాళ్ళ నిబద్ధత ఏంటి? అసలు ఈ రాజ్యాంగాన్ని వాళ్ళు ఎలా గౌరవిస్తారు? తర్వాత మన జాతీయ జెండా నుంచి అసలు ఎలా వాళ్ళు రెస్పాండ్ అవుతారు? జాతీయ జెండా పట్ల, ఈ దేశ రాజ్యాంగం పట్ల, ఈ దేశ సార్వభౌమాధికారం పట్ల వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది? వాళ్ళ ఆలోచన విధానం వాళ్ళ సిద్ధాంతానికి అనుగుణంగానే ఉంటుంది. మొదటిది, జాతీయ జెండాని సరే ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఎగరేస్తే అక్కడక్కడ ఎగరేస్తుంటారు. కానీ వాళ్ళకి జాతీయ జెండా పట్ల, భారత రాజ్యాంగం పట్ల, వీటన్నిటి పట్ల గౌరవం లేదు అని చెప్పడానికి ముఖ్యమైనటువంటి విషయం, మీకు ఇవాళ మోడీ పాలనే చూడండి. మోడీ ఆర్ఎస్ఎస్ ప్రచారంగా ఉండి వచ్చినటువంటి ఆయన. ఇవాళ మోడీ పాలనే చూడండి. మోడీ పాలన మనకేమర్థం అవుతుంది? రాజ్యాంగ వ్యవస్థను వేటిని గౌరవిస్తున్నారు? వాళ్ళు పార్లమెంట్నే, ఎన్నికైన పార్లమెంట్లనే గౌరవించట్లేదు, అసెంబ్లీని గౌరవించట్లేదు, చివరికి ఎక్కడ ఎవడ ఎన్నికైనా ముఖ్యమంత్రులను గౌరవించట్లేదు. అసలు ఎక్కడ గౌరవం అనేటువంటిది లేదు. కాబట్టి వాళ్ళకి రాజ్యాంగం పట్ల గౌరవం లేకపోతే దీని పట్ల గౌరవం ఇవన్నీ ఏమి ఉండవు. వాళ్ళకు రాజ్యాంగం ఉంది. వాళ్ళ రాజ్యాంగం ఏంటంటే అది లిఖితపూర్వకంగా బయటికి డైరెక్ట్గా కనపడకపోయినా వాళ్ళ రాజ్యాంగం ఏమిటంటే ఈ దేశంలో వర్ణ వ్యవస్థ ఉండాలి, ఆ కుల వ్యవస్థ కొనసాగాలి, నిచ్చెన మెట్ల వ్యవస్థ, ఆ వ్యవస్థ అనేటువంటిది ఉండాలి. ఆ వ్యవస్థ ఉంటే ఆ వ్యవస్థ నుంచి వాళ్ళ అధికారం, వాళ్ళ పెత్తనం సాగాలి. ఇదే వాళ్ళ రాజ్యాంగం. దానికి అనుగుణంగా వచ్చేటువంటి అన్నీ వాళ్ళ దీంట్లో ఉంటాయి. అంతేగాని ఇప్పుడున్న రాజ్యాంగం, ఇక్కడ ఉన్నటువంటి జెండా, ఇప్పుడు జెండా ఉంది, బాగానే ఉంది. ఒక పక్క భారతమాత అంటారు, చేతిలో కాషాయ జెండా పెడతారు. భారతమాత చేతిలో కాషాయ జెండా ఎట్లా పెడతారు వీళ్ళు? మనం చూస్తుంటాం. అంటే ఇవన్నీ వాళ్ళ ఎజెండాని, వాళ్ళ జెండా వాళ్ళది కాషాయ జెండా, వాళ్ళ ఎజెండా కుల వ్యవస్థ ఎజెండా, కుల వ్యవస్థ ఎజెండా, వాళ్ళ రాజకీయం విభజన రాజకీయం, అంతే. ఇప్పుడు ఈ భారత రాజ్యాంగం పట్ల కానీ వాళ్ళకి ఎలాంటి గౌరవం లేదు. ఎలాంటి గౌరవం ఉంటే నిన్న శబరిమలలో జరిగినటువంటి దానికి సుప్రీంకోర్టు ఒక రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. మంచిగా చెడా పక్కన పెట్టండి, ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుని నువ్వు కనీసం ఒకవేళ విమర్శించు, తప్పేం కాదు. కానీ నువ్వు దాన్ని అమలు జరపాల్సిన బాధ్యత అనేటువంటిది ఉంది. ఒక పౌరుడిగా నీకు ఆ బాధ్యత ఉంది. కానీ నువ్వు ఆర్ఎస్ఎస్గా అక్కడ కూర్చొని రెచ్చగొట్టావని చెప్పానంటే వచ్చే వాళ్ళ మీద రాళ్ళు వేయను, బస్సులు పగలగొట్టను, ఇట్లాంటివన్నీ నువ్వు అక్కడ చేయగలిగావంటే దాన్ని ఏమనుకోవాలి? నీ గౌరవం ఉందనుకోవాలా? లేదు. ఇప్పుడు పొరెడ్డి గారు, మన ఆంజనేయులు గారు చాలా విషయాలు చెప్పారు. అసలు దేశం పట్ల, రాజ్యాంగం పట్ల వాళ్ళ నిబద్ధత ఏంటని. అందులో ఈ శబరిమల అంశాన్ని కూడా ప్రస్తావించారు ఆయన గారు. శబరిమలలో వాస్తవానికి మహిళల ప్రవేశం పట్ల సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు చెప్పిందో ఆ తీర్పు అమలు చేసే విషయంలో వివాదం చేస్తుంది. అసలు వర్ణ వ్యవస్థపరమైనటువంటి ఇబ్బందులు, వ్యవహారాలన్నీ ఉన్నాయి, అది వేరే అంశం. అసలు మహిళల్ని ఎలా గౌరవిస్తుంది ఆర్ఎస్ఎస్? అసలు మహిళల పట్ల వాళ్ళకున్న నిబద్ధత కానీ అసలు ఎలా ఉంటుంది? అది
ఫస్ట్ ఒకటేంటంటే ఆర్ఎస్ఎస్లో మహిళలను వెళ్ళాలా వద్దా అనేది ఆర్ఎస్ఎస్ అంశం కాదు. ఆర్ఎస్ఎస్కి ఏంటంటే ఆర్ఎస్ఎస్ శబరిమల విషయంలో సక్సెస్ కాలేకపోయింది. దానికంటే ముందు తిరుపతిలో అన్ని మత ప్రచారం రమణ దీక్షితులను పెట్టి పెద్ద ఎత్తున నేషనల్ లెవెల్లో ఉద్యమం చేయాలని చూసింది. కర్ణాటకలో ఇప్పుడు నేను కూడా అక్కడికి పోయి చెప్పాను, ఇక్కడ ఒక రాజకీయపరమైన అంశంగానే జరుగుతుంది, దీన్ని ఎంక్వైరీ చేసి వాస్తవాలు చేసి అది క్లిక్ కాలే, వదిలేశారు. పోయి శబరిమలని నేషనల్ లెవెల్లో పెద్ద ఎత్తున యాంటీగా చేయాలనేటువంటిది ప్రయత్నం చేశారు. దాంట్లో వాళ్ళు విఫలం అయిపోయింది ఆర్ఎస్ఎస్ పూర్తిగా. దేశం పెద్ద రెస్పాండ్ కాదు, అర్థమైనాయి వాళ్ళ కుట్రలు. రెండోది ఏంటంటే స్త్రీ పట్ల ఆర్ఎస్ఎస్కు నమ్మకం లేదు. ఆర్ఎస్ఎస్ చెప్పేది ఏంటంటే చరిత్రలో యుద్ధాలన్నీ స్త్రీ వల్లే వచ్చాయి. స్త్రీ అంటే ఒక ఆకర్షణమైనటువంటి ఒక భ్రమింపజేసేటువంటి ఒక కోరికను జనింపజేసేది. ఒక స్త్రీని చూసి అనేక మంది పురుషులకు కోరిక కలుగుతుంది. ఈ స్త్రీ వల్లే అనేక రకాల రాజ్యాలు యుద్ధాలు వచ్చినాయి. కాబట్టి ఆర్ఎస్ఎస్లోకి స్త్రీలను ప్రవేశించే ఒక యూనిటీ దెబ్బతింటుందనే ఆర్ఎస్ఎస్లో స్త్రీలకు ప్రవేశమీ లేదు. ఆర్ఎస్ఎస్కు సపరేట్ రాష్ట్రీయ సేవికా సమితి అని సపరేట్ సంస్థ పెట్టారు. ఆర్ఎస్ఎస్లోకి ఇప్పటికి కూడా కార్యక్రమాలకు కానీ యాక్టివిటీకి కానీ స్త్రీలకు పూర్తిగా ప్రవేశం ఉండదు. కాబట్టి స్త్రీ అంటే ఒక విభజనకారి, స్త్రీ అంటే పురుషుని కోసం సృష్టించబడింది, పురుషుని అవసరాలు తీర్చుకోసమే స్త్రీ ఉందనేటువంటిది ఆర్ఎస్ఎస్ సమావేశాల్లో చెప్తుంటాడు. మన మోహన్జీ భావత్ కూడా స్టేట్మెంట్ ఇచ్చాడు మా ప్రచారకుల సమావేశంలో. క్లియర్ స్త్రీ ఎంతవరకు ఉండాలా, స్త్రీ కట్టుబాట్లేది, ఇదంతా కూడా క్లియర్గా ఉంటాయి. మన ఆయన గౌరీ లంకేష్ వక్త అన్నాడు చూడండి, ఒక టీవీలో వస్తుంటాడు మీడియాలో, స్త్రీ సరైన బట్టలు వేసుకుంటే కదా రేపులు జరగకుండా ఉంటాయి అనేటువంటిది. అతను ఆర్ఎస్ఎస్ కార్యకర్త, ఆయన నర్సంపేటలో గురుకులంలో పనిచేస్తున్నాడు. ఆయన అంటే ఆ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అతను ఆ విధంగా మాట్లాడాడు. అంటే ఇప్పుడు ఈ భారత మాత అనే అంశం కూడా ఉంది కదా, మరి దేశం మొత్తాన్ని ఏకం చేసి భారత మాత, దాని పట్ల ఆర్ఎస్ఎస్ నిబద్ధత ఏంటి భారత అంశం పట్ల? ఇప్పుడు స్త్రీనే గౌరవించిన వ్యక్తికి భారత మాతను ఎవరు పెట్టుకున్నావు కదా. ఒకటేంటంటే ఈ దేశం పట్ల గౌరవంగా భక్తి ఉండాలా, నువ్వు భారతమాత ఏదైనా కానీ ఒక సింబల్ పెట్టుకున్నావంటే ఓకే, కానీ ఆ దేశంలో నువ్వు సరిగా పనిచేయాలి కదా. చెప్పేటి అన్ని మంచి మాటలు, చేసేటి అన్ని దొమ్మర పనులు అన్నట్టు పైకి భారతమాత మనందరికీ తల్లి భారతమాత అని స్త్రీలకే నువ్వు ఆర్ఎస్ఎస్లోకి రానియకుండా నువ్వు ఈ దేశాన్ని సర్వనాశనం చేస్తా, భారతమాతకి జై అంట. అసలు నువ్వు భారతమాతను పూజించడానికి అర్హులే కాదు, ఈ దేశం పట్ల భక్తి లేని ఆర్ఎస్ఎస్ఏ. రెండోది ఇంకోటి ఏంటంటే భారతదేశం ఒక భ్రమంలో వచ్చింది. ఈ దేశంలో హిందూ మతాన్ని నమ్ముతున్నటువంటి ప్రజల్లో విభిన్న వ్యక్తులందరినీ కూడా వీళ్ళందరూ మీకు శత్రువులు, ఇక్కడ ఈ జనాభాను నమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ప్రజెంట్ ఏంటంటే హిందూ మతాన్ని ఎవరైతే ఆరాధిస్తున్నారో నమ్ముతున్నారో ఆర్ఎస్ఎస్ వల్లే మాకు పెద్ద ప్రమాదం ఉందనేది గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. మేము గ్రహించాం. అసలు ఆర్ఎస్ఎస్ వల్ల పెద్ద ప్రమాదం ఏమంటా అంటే హిందూ మతాన్ని నమ్మేవాడే. వీడు మర్డర్లు చేయించాడు, వీళ్ళు జైలుకు పోవాలా, కేసులకు పోవాలా, వీళ్ళని కార్యకర్తలుగా వాడుకొని ఆర్థికంగా నాశనం చేస్తాడు, మొత్తం అంతా పై లెవెల్లో కార్పొరేటర్ సిస్టమ్ ఉంటుంది. అసలు హిందూ మతానికి ఆర్ఎస్ఎస్కు ఎటువంటి సంబంధం లేదు. ప్రాథమికంగా హిందూ మతం మీద వాళ్ళకి రైట్స్ లేవు ఆర్ఎస్ఎస్కు బేసిక్గా. ఇప్పుడు ఆంజనేయులు గారు మన పోరెడ్డి గారి విశ్లేషణ అయితే మీరు విన్నారు. అసలు ఈ దేశంలోని లౌకిక వ్యవస్థ, ఈ దేశం సాంప్రదాయం ఏదైతే కలుపుగోలుతనం ఉందో దాన్ని ధ్వంసం చేయడానికి అసలు ఆర్ఎస్ఎస్ ఎందుకు ప్రణాళిక చేస్తుంది, దానికి ఇప్పుడు బీజేపీ దాని అనుబంధ విభాగం ఎలా ఉపయోగపడుతుంది? అసలు ఒకటి విషయం ఏంటంటే శంకరెడ్డి గారు చెప్పిందే వాస్తవం అది. ఎందుకంటే ఆర్ఎస్ఎస్కి హిందూ మతం పట్ల ఈ సాంప్రదాయాల పట్ల కూడా ఆర్ఎస్ఎస్కి నమ్మకం ఉంది అనుకుంటే చాలా పొరపాటు. వాళ్ళకి నమ్మకం ఉందల్లా ఒకటే, ఈ దేశంలో కుల వ్యవస్థ, దానికి ఆ మతం ఉపయోగపడుతుంది కాబట్టి మతాన్ని వాడుకుంటున్నారు. సింపుల్ లాజిక్ అంతే. రెండవది ఆర్ఎస్ఎస్కి వల్ల ఇబ్బంది పడేది బాగా, దానివల్ల నష్టపోయేది ఎవరంటే హిందూ మతం ఆచరించేవాళ్ళు. పోరెడ్డి గారు కూడా అదే విషయం చెప్పారు, ఆచరించేవాళ్ళు. వాస్తవం అది, ఆచరించేవాళ్ళు. ఎందుకంటే దాని పట్ల కేవలం హిందూ అన్నటువంటి ఒక పదాన్ని అట్రాక్ట్ అయిపోయి ఓహో వీళ్ళందరూ ఏదో మన తరఫున చేస్తున్నారు కావాలని చెప్పి అని అనుకుంటే ఫైనల్గా నష్టపోయేది ఎవరంటే వీళ్ళే. ఎవరైతే నమ్ముతారో వాళ్ళే నష్టపోతారు. వాళ్ళే ఎక్కువ నష్టపోతారు. ఎందుకంటే నమ్మరవాడు ఎట్టగా నష్టపోడు, ఎదుర్కొంటాడు. అన్ని మతస్థులు ఎవరో కూడా వాళ్ళు నష్టపోరు. వాళ్ళ పరిధిలో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకెళ్ళిపోతారు. నష్టపోయేది ఎవరంటే వీళ్ళే.
కోర్టులకు వెళ్ళడం కానీ కొట్లాటల్లో దిగడం కానీ లేకపోతే వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ వాళ్ళ భావజాలం ముందు ప్రపంచంతో పోటీ పడేటంతగా ఎదగకపోతే ప్రపంచంలో అసలు ముందు వీళ్ళ పిల్లలు ఎలా పడతారు? ఇది కూడా ఒక ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత చివరికి మన పిల్లలు కేవలం ఇంట్లో కూర్చొని భజన చేసుకునేవాళ్ళుగా తయారైపోయిన తర్వాత వాళ్ళు ప్రపంచంతో పోటీ పడాలంటే ఎలా పడతారు? పడరు. కాబట్టి నష్టపోయేది వీళ్ళే. అదే పోరెడ్డి గారు మీరు ఇందాక చెప్పారు ఆర్ఎస్ఎస్ రెచ్చగొడుతుంది, కులాల మధ్య కుంపట్లు పెడుతుంది, ఇవన్నీ చేస్తుందని చెప్పారు. ఈ ఏదైతే ఈ రెచ్చగొట్టే కార్యక్రమం కానీ, కుంపట్లు పెట్టడం కానీ, గొడవలు సృష్టించడం కానీ ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ స్వయంగా తాను చేస్తుందా, లేకపోతే తాను సిద్ధం చేసిన మీలాంటి ప్రచారకు వాళ్ళని దానికి ఉపయోగిస్తుందా? అసలు ఆ ప్రక్రియ ఎలా చేస్తుంది? అది ఒకటి, సమాజంలో ఒక మాఫియా వ్యవస్థ అనేది ఉంది, మనందరికీ తెలుసు. రౌడీలు, గుండాలు వీళ్ళంతా కూడా ఒక అక్రమంగా ఏదైనా కానీ ఒక ఎడ్యుకేషన్ తీసుకుని ఒక వర్గంగా ఏర్పడి ఒక దోపిడీ వ్యవస్థ ఎట్లా అనేటువంటిది నేషనల్ లెవెల్ ఆర్ఎస్ఎస్ దృక్పథం కూడా అదే. ఇప్పుడు హిందూ వాహిని, రకరకాల సేనలు, ఇప్పుడు గౌరీ లంకేష్ను మర్డర్ చేసిన వాళ్ళు, ఈ సెక్షన్స్ అంతా ఉంటారు కదా, ఇదంతా ఒక మాస్ రౌడీ సెక్షన్స్ ఉంటుంది. ఒకడు లీడర్షిప్ వహించాలనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది, లీడర్ కావాలనేది. అంటే అతనున్న ప్రాంతంలో తాను కావాలని అనుకుంటున్నాడు. అప్పుడు ఏంటంటే సింపుల్ ఏంటంటే ఆ సామాజిక పరిస్థితి ఆయనకు దోహదపడుతుంది. అప్పుడు ఆ సామాజిక పరిస్థితిని ఓన్ చేసుకుంటే ఆయన ఒక వందలాది మంది ఒక ఎజిటేషన్, ఒక మతోన్మాదం ప్రమాదం ఉందనేటువంటి ఉద్దేశంతో చేసుకొని అక్కడ మత గొడవలు సృష్టించుకుని దాని ఆధారంగా డబ్బు కలెక్ట్ చేసి దాన్ని మొత్తం అంతా క్రాస్ చేసుకొని ప్రతి చోట కూడా ఈ రకమైనటువంటి ఒక పొలిటికల్గా క్రాస్ చేసుకొని ఇది చేస్తుంది. రెండోది ఏంటంటే ఆర్ఎస్ఎస్ యొక్క కీలకమైనటువంటిది డేంజరస్ ఏంటంటే, ఆర్ఎస్ఎస్తో పెద్ద ప్రమాదం ఏంటంటే ముస్లిం రాష్ట్రీయ మంచ్ అని ఉంది. ఆర్ఎస్ఎస్ వైపు ముస్లిమ్స్లు కొద్దిమంది జాయిన్ చేయించుకుంటుంది. మీరు పూర్వం భారతీయులే మీ సంస్కృతి అని వాళ్ళను ప్రధానంగా డబ్బులు ఇచ్చి వీళ్ళ ఆధారంగా ఆర్ఎస్ఎస్ఏ దాడులు చేయించదు. ఎవడు చేసినాడో తెలియదు. చేసి ముస్లిమ్స్ దాడులు చేసినాడు అనేది హిందువులను పోలరైజ్ చేసి లేటెస్ట్గా రాష్ట్రీయ క్రైస్తవ మంచ్ అని ఇంకొక సంస్థ పెడతారు. అంటే మతపరమైన మంచులు కూడా ఏర్పాటు చేస్తున్నారు ముస్లిం క్రైస్తవుల్లో కూడా. ఇప్పుడు అసలు ముస్లింది నేషనల్ కమిటీ, రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు మన ఇఫ్తార్ విందు కూడా ఇచ్చింది. ఇదే ఏరే వాడు ఇఫ్తార్ విందు ముస్లిమ్స్కి ఇచ్చినాడు అనుకో, పోయి ఇంకొక పార్టీ వాడే లౌకికత్వం వాడు హిందూ మతానికి వ్యతిరేకి వీడు ముస్లిమ్స్కి పోతున్నాడు అంటాడు. మరి ఆర్ఎస్ఎస్ కూడా పోతుంది, సమాధానం చెప్పాను. ఇప్పుడు ఎందుకు పోవాల్సింది వచ్చింది? ఇదంతా ఒక అసలు పెద్ద కుట్ర జరుగుతుంది ఈ దేశం మీద. ఆర్ఎస్ఎస్ ఒక పెద్ద నెట్వర్క్ పనిచేస్తుంది ఇంటర్నల్గా. ఒక ఇప్పుడు మనం ఈటీవీ, జెమిని కొడితే 30-40 ఛానళ్ళు వస్తాయో, ఒక వందలాది డిఫరెంట్ సెక్షన్స్గా ఈ దేశాన్ని నాశనం చేయడానికి పెద్ద ఎత్తున పనిచేస్తున్నాయి ఆర్ఎస్ఎస్. అసలు ఆర్ఎస్ఎస్కు ఈ దేశమే పెద్ద శత్రువు. అంటే ఈ దేశం ఇలా ఉండకూడదు అన్నదే దాని ఆలోచన. అభివృద్ధి చెందితే అయిపోయాయి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ దేశంలో ఎక్కువగా ఎక్కడ ఉంటుందంటే, ఒకటి ఉత్తర భారతదేశం, ఉత్తరప్రదేశ్ ప్రధానంగా జనాలు విపరీతంగా మోటివేషన్. ఇది ఇప్పుడు కేరళలో ఆర్ఎస్ఎస్కి ఎవరండి ఉండేది? రిక్షా దొక్కుండే వ్యక్తి, ఆటోతో లేకుండే వ్యక్తి, క్రింది స్థాయిలో వ్యక్తులు, జిల్లా కార్యవాళ్ళు, మర్డర్లు చేసేవాళ్ళు, చచ్చిపోయేవాళ్ళు, జైలుకు పోయిన వాళ్ళు. ఈ విధంగా ఆర్ఎస్ఎస్ పెద్ద ఎత్తున ఒక నమ్మించి మోసం చేస్తుంది ప్రజల్ని ఇప్పటికీ. ఇప్పుడు అంజనేయులు గారు, మన పోరెడ్డి గారు చాలా భయానకమైన వాస్తవాలు చెప్పారు. అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది. ఈ దేశంలో ప్రశాంతమైన వాతావరణాన్ని విచ్ఛిన్నం చేయడానికి, లౌకిక స్ఫూర్తిని అసలు ఒక విధంగా ధ్వంసం చేయడానికి ఆర్ఎస్ఎస్ కృషి చేస్తుందన్న అంశం చెప్పారు. ఇప్పుడు ఇంతటి ప్రమాదం ఏదైతే ఉందో, ఇప్పుడు ఆయన గారు చెప్పినట్టు చాలా అసలు ఈ దేశ స్వరూపానికి, ఈ దేశ ఉనికికే ప్రమాదకరమైనటువంటి ప్రమాదం ఆర్ఎస్ఎస్ ద్వారా పొంచి వస్తుందని చెప్పారు. అసలు దీని నుంచి ఈ దేశాన్ని రక్షించుకునే ప్రయత్నం కానీ, అటువంటి ఆలోచన కానీ అది ఏదైతే బాగుంటుందో, అసలు దీని నుంచి రక్షించుకోవాలి అంటే మొదటిది వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలను ఎప్పటికప్పుడు బహిర్గతం చేయటం ఒకటి. రెండవది ప్రజల్లో ఉన్నటువంటి వాళ్ళ ఇబ్బందులు, వాటి అన్నిటి మీద నిరంతర పోరాటాలు నడపడం అనేది ఒక ముఖ్యమైనది. దాని ద్వారా మాత్రమే వాళ్ళ మధ్య ఐక్యతని ఏర్పాటు చేయగలం. మూడవది మతపరమైనటువంటి విషయాలు ఇటువంటి వచ్చినప్పుడు రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒక కీలకమైనటువంటి విషయం, అధికార పక్షం వాళ్ళే ప్రతిపక్షం వాళ్ళే.
వీళ్ళే గొడవ సృష్టిస్తారు, వీళ్ళే చల్లబరుస్తారు, వీళ్ళే దాన్ని వస్తారు. ఆయనే దాంట్లోనే ముస్లిం ఉంటాడు, దాంట్లోనే హిందూ ఉంటాడు. దీన్ని హిందూ ముస్లిం ఘర్షణలుగా చిత్రీకరి ఇట్లాంటివి చాలాసార్లు బయటకు వచ్చినాయి అవి. అందువల్ల ఇప్పుడు ఏదైనా ఒక సంఘటన వీటిని జరిగినప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సింది కూడా ఆ సంఘటన ఏమిటి అని ఆ సంఘటన వరకే చూడాలి తప్ప దాన్ని మతపరమైనటువంటి చర్చగా తీసుకెళ్తే వీళ్ళు జనం కొట్టుకు చావడం తప్ప దానివల్ల ఉపయోగం కూడా ఏం లేదు. అందుకని ప్రజల్లోకి ఈ రోజున అభ్యుదయ శక్తులు అందరూ కూడా వాళ్ళు ఏ పార్టీలోనైనా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఏమైనా కావచ్చు, అభ్యుదయ కాముకులు అందరూ కూడా ఈ విషయంలో మాత్రం రాజీ పడకుండా ఖచ్చితంగా ఉండాలి. దురదృష్టం ఈ రోజున కాంగ్రెస్ ఉంది. నిజానికి అది ఒక లౌకిక పార్టీ కాంగ్రెస్, మనం కాదని మనం దాన్ని ఇప్పుడేమీ చెప్పలేం. కానీ అదే కాంగ్రెస్ అధ్యక్షుడు తీసుకున్న నిర్ణయం ఏంటి? ఇప్పుడు శబరిమల ఇష్యూ ఉంది, రేపు పొద్దున ఆయన ప్రధానమంత్రి అయితే కోర్టు తీర్పును అమలు జరపద్దని చెప్తాడు ఆయన? ఎలా చెప్పగలరు? చెప్పలేరు కదా. చెప్పలేరు. చెప్పాలి, కోర్టు తీర్పును అమలు జరపమని చెప్పాలి. ఆయన రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వచ్చినటువంటి వ్యక్తి ఖచ్చితంగా అమలు జరపమని చెప్పాలి. అటువంటి వ్యక్తి నేను మారిపోయాను, నాకు తేడా వచ్చిందని చెప్పని ఇలా రకరకాలు చెప్పాడు. నేను భక్తుల మనోభావాలను ఏం చేస్తున్నాను, భక్తుల మనోభావాలు మిగతా వాళ్ళ మనోభావాలను నువ్వేం పట్టించుకుంటున్నావు? మరి ఇది ఒక చర్చ, అంటే ఒక దాన్ని ఏమంటారంటే విభజన రాజకీయం అది. అందువల్ల ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ రకంగా ప్రవర్తించడం వల్ల వీళ్ళకి ఎన్ని కాళ్ళు వచ్చి అసలు ఈ ఆర్ఎస్ఎస్ లాంటి ముందుకు రావడానికి కూడా ఇది. కాబట్టి అభ్యుదయ కాముకులందరూ కూడా ఈ రోజున మిగతా విషయాలు ఎన్నున్నా, రాజకీయాలు ఎన్నున్నా, దేశ ఆర్థిక విధానాల్లో ఎన్ని వాళ్ళ ఘర్షణలు ఉన్నా సరే ఈ విషయాల్లో మాత్రం నిర్ద్వందంగా అందరూ కలిసి దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు మాత్రం ఈ దేశాన్ని రక్షించుకోగలం. ఇప్పుడు పోరెడ్డి గారు, మన ఆంజనేయులు గారు చెప్పారు, ఆర్ఎస్ఎస్ భావజాలం ఏదైతే ప్రమాదకరంగా పరిగణించిందో ఆ భావజాలను ఎదుర్కోవడానికి లౌకిక, ప్రజాస్వామిక, అభ్యుదయ శక్తులు, అదేవిధంగా వామపక్ష శక్తులు వీళ్ళందరూ కూడా ఏకమై ప్రత్యామ్నాయ భావజాలం ఈ లౌకిక స్ఫూర్తితో బలంగా పాదుకుపోయేలా చేస్తేనే దీనివల్ల ఫలితాలు ఉంటుంది, వాళ్ళ ఆటలు సాగమన్న విషయం చెప్పారు. అదేవిధంగా మీరు ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారంగా ఎంతైతే ప్రయాణం సాగించి ఆ తర్వాత కనువిప్పి కలిగి ఆ తర్వాత ఈ దేశాన్ని రక్షించుకోవటానికి లేకపోతే మీరు అనుకునే మత వర్గాన్ని వాళ్ళ బారిన పడకుండా చేయడానికి మీరు మీ ప్రయాణం సాగించారు. ఈ ప్రయాణంలో అంతిమంగా మీరు ఏ లక్ష్యం వైపుకి వెళ్దాం అనుకుంటున్నారు? పుస్తకాల ద్వారా ప్రచారం చేయాలనుకుంటున్నారా? సభల ద్వారా జనాన్ని చైతన్యం చేయాలనుకుంటున్నారా? ఇందులో ఏమైనా మీరు ప్రమాదాన్ని శంకిస్తున్నారా మీ అంతకు మీరు? ఎవరు కూడా ప్రజలు సౌకర్యవంతంగా బతకాలంటే భౌతికపరమైనటువంటి అవసరాలు ఉంటే భౌతికమైనదే మనిషి జీవితం. కానీ ఆధ్యాత్మికత, భగవంతుని సాధనతో జీవించడం అనేది కూడా మంచిదే. కానీ ఆధ్యాత్మిక సాధన అనేదాన్ని ఆర్ఎస్ఎస్ సర్వనాశనం చేస్తుంది. ప్రధానమైనటువంటి సమస్య ఏంటంటే ఈరోజు స్వామీజీలు కూడా కార్పొరేట్ స్వామీజీలు వచ్చారు. నైటే ఒకడు కోట్లు ఖర్చు పెట్టి పరిపూర్ణానంద స్వామి, డేరా బాబా, ఆసారాం బాపూజీ వీళ్ళు రియాలిటీ కాదు, కోట్లు పెట్టి సోషల్ మీడియా ద్వారా స్వామి చేసి లక్షల మంది కార్పొరేట్ స్వాములు వస్తున్నారు. కానీ నిజంగా ఆర్భాటం లేకుండా ధార్మికంగా వ్యక్తిగతమైన ఆస్తిని కూడబెట్టుకోకుండా 2 జతల బట్టలతో గడ్డాలు పెంచుకొని సాధారణంగా ప్రజలకు సర్వీస్ చేస్తూ సత్యబోధన తెలియజేస్తూ ఉండే సేవించే స్వామీజీలు దేశంలో కొన్ని వందల వేల మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఆర్ఎస్ఎస్ తొక్కి పడేస్తుంది. ఎవడైతే ఈ మతోన్మాదాన్ని పెంచిపోషించాడో మీడియా వారికి కోట్ల డబ్బులు ఇచ్చి ఆర్ఎస్ఎస్ వాళ్ళని పైకి లేపుతుంది. ప్రాథమికంగా ఒక సాంస్కృతికమైనటువంటి యుద్ధం కూడా ఈ దేశంలో జరపాల్సింది ఉంది. ఏంటంటే ఎవరైతే మతపరమైనటువంటి ఉన్మాదం లేకుండా ఒక ధార్మికంగా ఒక మంచి సంస్కారంతో నిర్మాణం చేసే స్వామీజీలందరినీ కూడా ఒక హిందూ మతాన్ని జాగృతం చేయడానికి, ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి మేము పనిచేయాలనుకుంటున్నాం. అయితే హిందూ మతంలో తీవ్రమైనటువంటి దోషం కూడా ఉంది. ఈరోజు కుల వ్యవస్థ అనేటువంటిది ఒకటి సమానం, ఒకటి అసమానం అనే దాన్ని ఫస్ట్ తీసేయాలి. హిందూ మతంలో కులాలు లేవు, ఒకడు తక్కువ ఒకడు ఎక్కువ అనేటువంటి నూతన మనుషులందరూ సమానమైన దానికి హిందూ మతం నుంచే ఒక ప్రారంభం కావాల్సినటువంటి ఒక పద్ధతిని నిర్మాణం చేయాల్సినటువంటి ఉంది. బేసిక్గా మా సుదీర్ఘమైనటువంటి లక్ష్యం ఏంటంటే, ఒకటి, ఇది మతపరమైనటువంటి దేశం కాదు, భారతదేశం సెక్యులర్ దేశం. మతం అనేది వ్యక్తిగతం, ప్రధానమైనటువంటిది. మతం అనేది వ్యక్తిగతం, రాజ్యానికి సంబంధం లేదు. హిందూ మతం అనేది కూడా ప్రజల వ్యక్తిగతమైనటువంటిదే.
కానీ ఈ హిందూ మతం అనేటువంటి వ్యక్తిగతమైన దాన్ని ఒక రాజ్యాంగం చేయాలని నేను కూడా వ్యతిరేకిస్తున్నా. కానీ ఏదైతే హిందూ మతం ఉన్నదో వీళ్ళ వలయంలో పడి ఒక మతోన్మాదం హిందూ మతం కాదు, హిందూ మతం అంటే శాంతి, పరమత సహనం, ఆర్ఎస్ఎస్ చెప్పే తప్పని ఎవరైతే ఇటు వెనుకబడి ఉన్నటువంటి స్వాములు ఉండారో, ధార్మికంగా ఉండారో వీళ్ళందరినీ కలుపుకొని ఇంకొక ప్రమాదం ఏంటంటే వీళ్ళందరినీ హిందూ వ్యతిరేకులుగా చూపుతుంది ఒక పెద్ద సెక్షన్స్. వీళ్ళు కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓ పెద్ద సెక్షన్ అంతా కూడా మేము హిందువులకు వ్యతిరేకలం కదా, ఆర్ఎస్ఎస్ కుట్రలకు వ్యతిరేకము, మీరు చేసే కుతంత్రాలకు వ్యతిరేకం అనేటువంటిది ఒక గ్యాప్ అనేది ఆర్ఎస్ఎస్ క్రియేట్ చేసింది. ఈ గ్యాప్ కూడా ఆర్ఎస్ఎస్ క్రియేట్ చేసిందే. కాబట్టి ఇంకొకటి ఏమైపోయిందంటే ఆర్ఎస్ఎస్ హిందూ మతం, ఇది హిందూ మతం అనబట్టి కాషాయం జెండా కానీ హిందూ మతం కానీ ఆర్ఎస్ఎస్ సొత్తు కాదు. అనేక మంచి బుద్ధుడు కాషాయం జెండా ఒక చరిత్ర ఉంది. అసలు కాషాయానికి కానీ హిందూ మతానికి కానీ ఆర్ఎస్ఎస్కు సంబంధం లేదని నేను ఈ భారతీయ సంస్కృతి ఆధారంగా పరమతాలను దూషించడం తప్పని ఒక ఈ హిందుత్వ వీరసవార్కర్ చెప్పినటువంటి హిందుత్వాన్ని ఆర్ఎస్ఎస్ తీసుకునేది తప్పని ప్రజల్లో నేను పనిచేయాలని అనుకుంటున్నాను భవిష్యత్తులో. పౌరెడ్డి గారికి ధన్యవాదాలు. చివరిగా అంటే ఒక ప్రగతిశీల భావజాల అధ్యయనకర్తగా మీరు ఈ విషయాన్ని కొంత వివరంగా చెప్పాలి. ఆయన గారు ఏం చెప్పారంటే హిందూ మతంగానే ఉంటుంది, హిందూ మతాన్ని ఆర్ఎస్ఎస్ హైజాక్ చేస్తుంది, వాళ్ళని తప్పుదో పట్టిస్తుంది. హిందూ మతంలో ఏదైతే మంచి ఉందో, మంచిని ఆచరించే వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరితో ఈ దేశం బాగుండాలని కోరుకునే వ్యక్తులు, శక్తులు, ప్రగతిశీల భావజాలం వీళ్ళందరూ కూడా కలిస్తే ఈ ప్రమాదాన్ని మరింత గట్టిగా ఎదుర్కోవటం సాధ్యమవుతుందన్న విషయం ఆయన చెప్పారు. ఈ విషయంలో వాస్తవానికి కొంత గ్యాప్ ఉందని అనుకుంటున్నాను. మతం పరమైనటువంటి అంశాలని ప్రగతిశీల భావజాలం వాళ్ళు దూరం చేసేస్తారు. వీళ్ళని దగ్గర చేసుకునే అవకాశం ఏమైనా ఉందా? నేను ప్రారంభంలోనే చెప్పినట్టు ఆర్ఎస్ఎస్ హిందుత్వం అన్న పదాన్ని బాగా ట్రిక్కీగా వాడినటువంటి పదం అది ఫస్ట్. రెండవది ఈ రోజున వాడటమే కాకుండా ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకిస్తే లేదా సెక్యులరిజాన్ని గురించి మనం మాట్లాడితే సెక్యులరిజం అంటే మతానికి వ్యతిరేకం అనేటువంటి బ్రాండ్ వేయడానికి బాగా ప్రయత్నం చేసింది, కొంతవరకు జయప్రదం కూడా అయింది. చాలామంది సెక్యులరిజం అంటే మతానికి వ్యతిరేకమని, సెక్యులరిజం మాట్లాడేవాడంటే మతానికి వ్యతిరేకమని అనుకుంటారు. సెక్యులరిజం అంటే మతం కాదు. అసలు ఈ దౌర్భాగ్యం మన భారతదేశంలోనే వచ్చింది. సెక్యులరిజం ఏర్పడినటువంటి రోజుల్లో యాక్చువల్గా ఏర్పడింది మత ప్రమేయం లేకుండా రాజ్యాంగ యంత్రంలో మత ప్రమేయం ఉండకూడదు అనేటువంటి అంశాన్ని సెక్యులరిజం అంటారు. అంతేగాని మతం లేకుండా పోవడం సెక్యులరిజం కాదు. కానీ మన భారతదేశంలో దానికి వికృత నిర్వచనం ఇచ్చారు. ఏమిటంటే అన్ని మతాలని సమానంగా చూడటం అనేటువంటి ఒక నిర్వచనం ఇచ్చారు. అన్ని మతాలను సమానంగా చూడటం అనేటువంటిది జరగదు. ఇప్పుడు నేను అధికారంలోకి వస్తే నేను ఒక మతంలో పుట్టిన తర్వాత నేను ఇతర మతాలను సమానంగా చూడాలనే కాన్సెప్ట్ ముందుకు వచ్చినప్పుడు ముందు వచ్చేది నా మతమే, అవతల ఎదుటి మతం రాదు. అటువంటిప్పుడు అధికారం అన్ని మతాలను సమానంగా ఎలా చూస్తారు? అది అసాధ్యమైన పని. అందుకే ఈ గొడవలన్నీ వీటన్నిటికీ జయప్రదం. వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా దాన్ని ఆధారంగా తీసుకొని సెక్యులరిజం అనే పదాన్ని అదేదో భూతి పదంలాగా తయారు చేసి దాన్ని చేయాలి అని చెప్పని వాళ్ళు ప్రయత్నం చేశారు. కాబట్టి మనం ఇది ప్రజలకి బాగా వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది. రెండోది మతంలోనే ఇప్పుడు రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఉన్న ఒక కీలకమైనటువంటి అంశం, హిందూ మతంలోనే ఆయన ఒక విషయం చెప్పారు, కులం ఉంది, ముందు ఈ కులం పోవాలి. అది ఒక సంస్కరణ. మతంలో సంస్కరణ, హిందూ మతంలో చాలా సంస్కరణలు వచ్చినాయి, అనేక రకాలైనటువంటి సంస్కరణలు వచ్చినాయి. అవన్నీ జయప్రదం కూడా అయింది. ఇప్పటికీ కూడా అవి మనకు తెలియప్పుడు చిన్న ఉదాహరణ బాల్య వివాహాలు ఉన్నాయి. ఇవాళ మన వాళ్ళు ఎవరు చేయట్లేదు బాల్య వివాహాలు. ఎక్కడ యూపీలో మళ్ళీ ఆర్ఎస్ఎస్ భావజాలు ఉన్న కదా తప్ప ఇక్కడ ఎవరు చేయరు. కారణం ఏంటంటే ఆ రోజులు వీరేశలింగం పంతులు గారు కానివ్వండి, ఇట్లాంటి వాళ్ళందరూ చేసినటువంటి కృషి, వాటి వల్ల వచ్చిన సంస్కరణ ప్రభావాలు ఇలా మన నిత్య జీవితంలో భాగం అయిపోయింది. అట్లాగే ప్రతి మతంలో కూడా ఇప్పుడు క్రైస్తవ మతంలో సంస్కరణలు వచ్చినాయి. అట్లాగే ప్రతి మతంలో ఆ సంస్కరణలు రావాలి. హిందూ మతంలో కూడా రావాలి ఆ సంస్కరణలు. ఆ సంస్కరణలు రావాలి అంటే ఎన్ని సంస్కరణలు వచ్చినా కీలకమైన ఆటంకం ఏంటంటే కులం ఉంది అందుట్లో. ఆ కులం అనేటువంటి దానికి వ్యతిరేకంగా జరిగేటువంటిది, ఆ కులం లేకుండా చేయడానికి జరిగేటువంటి ప్రయత్నాలు అవన్నీ కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అనుకూలంగా గతంలో కొంత ప్రయత్నాలు జరిగినాయి. ఆ ప్రయత్నాలు కొంత సక్సెస్ అవుతున్నటువంటి దశలో ఈ ఆర్థిక విధానాలు కొట్టినటువంటి దెబ్బని మళ్ళీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాడుకొని దాన్ని మళ్ళీ రివైవ్ చేయడానికి ఓ ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా అందరూ కూడా ఈ ఆర్థిక విధానాల మీద పోరాటం జరపాల్సిందే. అదే సందర్భంలో సెక్యులరిజాన్ని నిలబెట్టడానికి, మూడవది ఈ కులం వివక్షతకి వాటికి వ్యతిరేకంగా జరిగేటువంటి పోరాటాలని
వాటన్నిటినీ కూడా చేస్తూ కుల వివక్షత అనేటువంటిది ప్రజలకి నచ్చజెప్తూ ఇది తప్పు అనేటువంటి విషయాన్ని నచ్చజెప్తూ దాని ద్వారా ఒక సంస్కరణ రూపంలో తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంజనేయులు గారు, చివరిలో ఎవరైతే చర్చను ప్రారంభించామో పోరెడ్డి గారితోనే చర్చని ముగిద్దాం. ఒక ఆర్ఎస్ఎస్ ప్రచారకగా పై అంతస్తుల వరకు చేరిన ఒక డివోటీ కార్యకర్తగా అదే స్థాయిలో ఉన్న మీ అనుభవాల ఆధారంగా మీరు మీ సహచరులకు కానీ ఈ దేశంలోని యువతకు కానీ ఎవరైతే వాళ్ళ పాచికలకు ఎలాగా మారిపోతున్నారో వాళ్ళకు మీరు సందేశం ఏమిస్తారు? దేశానికి ఆధారం మతం కాదు, చట్టము, రాజ్యాంగము, ఒక వ్యవస్థ ఉంది. ఈ దేశంలో జీవించే వాళ్ళందరికీ ఆ వ్యవస్థ పట్ల గౌరవం ఉండాలి. చట్టాన్ని నేను నా చేతుల్లోకి తీసుకుంటాను అంటే కుదరదు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి తప్పు అదే. ఈరోజు ఒక హింస జరిగింది, దాన్ని చట్ట ప్రకారం పోరాడదాం ఏదైనా కానీ. కాబట్టి నేను యువతకు కానీ అందరికి కూడా చెప్పేది ఏంటంటే, ఈరోజు అన్ని మతాల్లో కూడా ఈ రకమైనటువంటిది పెరుగుతుంది. ప్రతి చోట్ల కూడా ఈరోజు ఆర్ఎస్ఎస్ హిందూయిజంలో ఉన్నటువంటి అమాయకత్వాన్ని ఆధారం చేసుకుంటుంది. ఇస్లాంలో ఐఎస్ఐఎస్ఐ, ఈశాన్య రాష్ట్రాల్లో క్రిస్టియన్స్ కూడా ఈ విధంగా చేస్తున్నారు. బేసిక్గా ప్రధానంగా మతాన్ని అనేటువంటిది ఇప్పుడు హైదరాబాద్లో ఎంఐఎంఏం తక్కువేం కాదు. ఆయనంగా అంతగా ఆర్ఎస్ఎస్కి ఎంఐ కూడా అండర్స్టాండింగ్ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఒకటేంటంటే, నేను హిందువుగా ఏ విధంగా అయితే రియలైజ్ అయినానో నా మతాన్ని కాపాడుకోవాలా, ఇది వర్గ కక్షలందుకు కార్పొరేట్ ఒక హిందూ మతంలోనే పై వ్యవస్థ అంతా దీన్ని దోపిడీ చేస్తుంది ఏ విధంగా నేను రియలైజ్ అయినానో, ఇస్లాం క్రిస్టియానిటీలో కూడా ఫస్ట్ ఒక ఆలోచన అనేటువంటిది రావాలి. అప్పుడే ఈ సెక్యులరిజం అనేది సాధ్యమవుతుంది. ఒకటి ప్రధానమైనటువంటి విషయాలు ఏంటంటే, ఈరోజు నేను ఆర్ఎస్ఎస్ను విమర్శిస్తున్నాను ప్రధాన అస్త్రంగా ఏంటంటే, నేను దాంట్లో 12 ఏళ్ళు పనిచేశాను కాబట్టి దాని ద్వారా హిందూ మతానికి పెద్ద నష్టం ఉందనేటువంటిది వాస్తవంగా. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ అవగాహన ఉంది. కేరళ ఇవంతా కూడా కొద్దిగా ఈ 4 రాష్ట్రాలు, తెలంగాణ ఇదంతా కూడా కొద్దిగా ముంబై ఆల్రెడీ ఉండేది. ఈ రోజు కొత్తగా తయారు చేయాల్సింది కావచ్చు. కానీ కొన్ని సెంటర్స్లో వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. బేసిక్గా నేను సమాజానికి ప్రధానంగా తెలియజేసేది ఏంటంటే, నాకు ఆర్ఎస్ఎస్కు ఏదో ఇవ్వలేదనో, నా ద్వేషంతోనో, నేను కోపంతోనే నేను చేయలే. ఆర్ఎస్ఎస్ అనేటువంటిది ఒక పై లెవెల్ ఒక పెద్ద సెక్షన్ ఉంది. అది మనుషులు కనిపించింది పైకి ఫ్రేమ్ ముందుగా మంచిగా. ఈరోజు నేను చెప్పేది ఇప్పుడు నన్ను వీళ్ళు శత్రువుగా చూసినప్పటికీ కూడా ఆర్ఎస్ఎస్లో ఉండేవాళ్ళు కూడా వాళ్ళు కూడా మారాలా. ఇప్పుడు ఆర్ఎస్ఎస్లో ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ వివిధ క్షేత్రాల్లో కొన్ని కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరినీ నేను శత్రువు అనలే. వాళ్ళందరూ కూడా మారే అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ కూడా మారాలా. మనం అందరం భారతీయులం. ఈ దేశంలో ఎవరూ దేశద్రోహులు కాదు. ఈ దేశంలో ఉండే వాళ్ళందరం దేశభక్తులమే. అందరం కలిసికట్టుగా ఒక ఐకమత్యంగా దేశంలో ఒక సామరస్యత నెలకొనేట్టుగా ప్రయత్నం చేయాలనేది అందరికీ ఇచ్చిన సందేశం. పోరెడ్డి గారికి ధన్యవాదాలు, నమస్కారం. అదేవిధంగా ఆంజనేయులు గారికి కూడా నమస్తే.